హలో ఫ్రెండ్స్, సూపర్ స్టార్ కృష్ణ రామ్మోహన్ కృష్ణంరాజు నటించినటువంటి ఒక చక్కని కుటుంబ గాథ చిత్రం భలే అబ్బాయిలు. 1965లో వచ్చిన హిందీ సినిమా భక్త్ ఆధారంగా తెలుగులో తీశారు దీన్ని తోట సుబ్బారావు గారు. ఈ తోట సుబ్బారావు గారు ఎవరంటే పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బస్ సర్వీసులు నడిపేవాళ్ళట. ఆ తర్వాత సినిమా రంగం మీద ఇంట్రెస్ట్తో నిర్మాతగా వచ్చి దొంగను పట్టిన దొంగ అనే ఒక డబ్బింగ్ సినిమా తీశారని సివిఆర్ మాణిక్యేశ్వర్ గారు తెలిపారు ఆంధ్రభూమి వెన్నెల్లో చాలా రోజుల క్రితం. శ్రీదేవి కంబైన్స్ అనే పతాకం స్థాపించి 1966లో ది గ్రేట్ సూపర్ హిట్ హిలేరియస్ ఎంటర్టైనర్ పరమానందయ్య శిష్యుల కథ నిర్మించారు. ఎంత గొప్ప సినిమానో కదా అది. ఆ తర్వాత 67లో భువన సుందరి కథ, అంటే కథల మీద ఆయనకు బాగా ఇంట్రెస్ట్ సుబ్బారావు గారికి. 68లో చుట్టరికాలు అనే సినిమా తీశారు. ఇది దాదాపుగా చాప చుట్టేసిన సినిమా. ఆ తర్వాత వచ్చిన సినిమానే ఈ భలే అబ్బాయిలు. దీనికి డైరెక్టర్ గారు పేకేటి శివరాం, మీ అందరికీ బాగా సుపరిచితుడు, పెద్ద తరం వాళ్ళకి. భగవాన్లుగా నటించారు దేవదాస్ సినిమాలో. అలాగే అనేక సినిమాల్లో కెమెడియన్ క్యారెక్టర్లు పోషించారు. మన తమిళ నటుడు ప్రశాంత్ అని ఉన్నాడు కదా, అతను ఈ పేకేటి శివరాం గారి మనవడే అన్నమాట. అంటే ఆయన కూతురుని త్యాగరాజన్ గారు పెళ్లి చేసుకుంటే పుట్టిన బిడ్డ ఈ ప్రశాంత్. ఇది తెలుగువారితో ఈ ప్రశాంత్కి ఉన్న అనుబంధం. పేకేటి శివరాం గారి మనవడు. పేకేటి శివరాం గారికి కృష్ణ గారు చాలా దగ్గర వారు. ఇలా మొదటి సినిమాల్లోనే ఆయన దర్శకత్వంలో ఈ సినిమా తీయగా, ఈ భలే అబ్బాయిలే ఆ తర్వాత కాలంలో మన కృష్ణ గారు తీసినటువంటి ముగ్గురు గొడుగులకి ఒక రకంగా బాబాయిల్ లాంటి సినిమా, అంటే కథ రూపంలో. ఇది హైదరాబాదు ప్రభాత్లో 17 రోజులని కొంతమంది, 22 రోజులని కొంతమంది చెప్తున్నారు. అలానే విజయవాడ జైహింద్లో 28 రోజులు ఆడిందని చెప్తూ ఉన్నారు. అట్లానే ఈ సినిమా ఛాయలతో కొద్దిగా అన్నదమ్ముల అనుబంధం ఆ తర్వాత వచ్చింది యాదవ్కి బారాత్ పేరుతో. అంటే ఒక అన్నదమ్ములు విడిపోవడం, ఆ తర్వాత కలవడం అనే ఒక కోర్ కాన్సెప్ట్ అనుకుంటే ఈ సినిమాలన్నీ ఒక కాన్సెప్ట్తోనే తిరుగుతాయి అనుకోవచ్చు. కాకపోతే ముందు సినిమా ఇది కాబట్టి భలే అబ్బాయిల కథలో ఒక నీతి ఉంటుంది. మొదటి సీన్లోనే గుమ్మడి గారు కోటిగాడిగా ఉన్నాడు, నేను కోటేశ్వరరావుగా మారానంటే ఎంతో కూలి స్థాయి నుంచి వచ్చి చక్కగా ఎదిగాను నేను అని చెప్తూ, తన బిడ్డల ముగ్గురు ఒకే రోజు పుట్టారు. బర్త్డే సందర్భంగా ఒక పార్టీ ఏర్పాటు చేసినప్పుడు మిత్రులతో ఈ విషయాన్ని పంచుకుంటూ ఉండగా కొంతమంది జ్యోతిష్యులు ఏదో చెప్పబోగా ఆయన వారిస్తాడు, ఇంత కష్టపడి పైకి వచ్చిన నాకు ఏ పూజలు అవసరం లేదు, ఎలాంటి దోషాలు చూడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా. అప్పుడు విధిని ఎవరు ఎదిరించజాలరు అన్న ఒక కాన్సెప్ట్ బయటకు వస్తుంది. అప్పుడు ఇంకా భూకంపం దాటికే ఆయన ఆస్తులన్నీ చల్లాచెదురుగా కుటుంబం కూడా ఎక్కడికక్కడ విడిపోతుంది. అలానే ఆ తర్వాత తన బిడ్డల ముగ్గురు, చిన్న, బాబ్జీ, రాజా, ఈ ముగ్గురు కూడా వేరు వేరు చోట్లకి వెళ్ళిపోవటం జరుగుతుంది. బాబ్జీ, చిన్న, బుజ్జి. అయితే ఈ సినిమాలో నటించిన తారాగణం చాలా భారీ తారాగణం. అప్పట్లో కృష్ణ గారు, గీతాంజలి, విజయ నిర్మల, కేఆర్ విజయ్, గుమ్మడి, పండరీబాయ్, కృష్ణరాజు, సత్యనారాయణ, కేఆర్ విజయ్ గారు చెప్పాను కదా, అల్లూరు రామలింగయ్య, రేలంగి ఛాయాదేవి, రామ్మోహన్, జగ్గారావు, కేఈచలం, వల్లభనేని శివరాం, ధూళిపాళ్ల గారు, టీజీ కమలాదేవి గారు. అట్లానే ఇప్పటి అభిరుచి కలిగిన నిర్మాతలుగా పేరొందినటువంటి సీనియర్ నిర్మాత ఏడిది నాగేశ్వరరావు గారు. ఈయన మనకి నేరము శిక్షలు కూడా కనిపిస్తారు కృష్ణ గారిలో. ఇట్లా ఎప్పుడైతే మనకి గుమ్మడి గారి కుటుంబం చెల్లాచెదురవుతుందో పండరీబాయి గారితో, తన పండరీబాయి గారి దగ్గర రామ్మోహన్ పెరుగుతారు. అలానే కృష్ణ గారు ఒక దంపతులకి మన రేలంగి ఛాయాదేవి గారికి దొరుకుతాడు. వారి దగ్గర ఆయన ఒక లాయర్గా పెరిగి పెద్ద అవుతారు. పెద్దవాడైనటువంటి రాజా, అంటే మన కృష్ణరాజుగా ఒక స్మగ్లింగ్ కార్యకలాపాలు చేసే సత్యనారాయణ గారికి దొరుకుతారు. అయితే ఇతను దొంగతనాలు చేస్తూ పైకి మాత్రం ఒక దొరలాగా కనిపిస్తాడు. ఇక మిగిలినటువంటి చిన్న బాబు అంటే రామ్మోహన్ తన తల్లి దగ్గరే పండరీబాయి గారి దగ్గర పెరుగుతారు. ఈ జైలుకి వెళ్ళినటువంటి, అంటే జైలుకి గుమ్మడి గారు ఎందుకు వెళ్తారు అంటే, తన బిడ్డల్ని వెతుక్కుంటూ వచ్చి ఒక అనాథ శరణాలయంలో రాజా ఉన్నాడని తెలిసి, అంటే కృష్ణరాజు ఉన్నాడని తెలిసి అక్కడికి వచ్చిన వార్డెన్ అల్లూరు రామలింగయ్య అతన్ని కొట్టాడని తెలియగానే ఆవేశం తట్టుకోలేక అతని గొంతు నలుగుతాడు, అతని ప్రాణాలు విలుస్తాడు. పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తారు.
ఇట్లా ఈయన జైల్లోనే తన బిడ్డల కోసం తప్పిస్తూ ఉంటారు. ఇక్కడ మీ ముగ్గురు తమ తమ స్థానాల్లో పెరుగుతూ ఉంటారు. అయితే రేలంగి ఛాయాదేవి జంటకి గీతాంజలి గారు పుడతారు. ఈ గీతాంజలిని రామ్మోహన్ ప్రేమిస్తారు. కేఆర్ విజయ్ గారు అంటే జడ్జి గారి ధూళిపల్ల గారి కూతురైనటువంటి కేఆర్ విజయ్ని లాయర్ అయినటువంటి కృష్ణ గారు ప్రేమిస్తారు. ఇది తెలియనటువంటి రాజా పాత్ర అంటే కృష్ణరాజు పాత్ర కేఆర్ విజయ్ గారి మీద మనసు పడుతుంది. కానీ ఆ తర్వాత తన తమ్ముడే అని తెలుసుకోవడంతో ఆ ప్రేమని సైడ్ చేసేసుకొని తనంతట తాను దిగమింగుకుని తన భారాన్ని ఒక పక్కగా నిలబడిపోతారు. అయితే ఎప్పుడైతే ఈ పేదవాడు అనేటువంటి రామ్మోహన్ వచ్చి తన చెల్లెలుగా ఉన్నటువంటి గీతాంజలి మీద మనసు పడ్డానని చెప్తాడు. అప్పుడు కృష్ణ గారు ఆ ప్రేమను అంగీకరించకపోతే అప్పుడు అసలు విషయం చెప్తారు రేలంగి ఛాయాదేవి నువ్వు ఒక అనాథమని. ఈ విషయం తెలియటంతోనే బాధాతప్త ధోరణితో కృష్ణ గారు ఒక అనాథ శరణాలయానికి వెళ్ళి తన ఆసుపాసులు కనుక్కోవడానికి తాపత్రయపడతారు. ఇక్కడ ఈ సీన్ నాకు సినిమా పేరు గుర్తు రావడం లేదు, కానీ ఎన్టీఆర్ గారు కూడా రేలంగి గారికి ఒక కొడుకుగా అలానే గిరిజ గారు చెల్లెలుగా కనిపిస్తారు. అక్కడ కూడా అంటే సూర్యకాంతం గారు కూడా ముందు ఎంతో అలారముద్దుగా చూసుకున్నా కూడా చివరికి ఒకనొక విషయంలో విభేదించి నువ్వు అసలు మా కడుపున పుట్టలేదు అంటారు కదరా అని పొరచేత్తో బయటికి నెట్టినంత పని చేస్తుంది. ఆ సినిమా సన్నివేశం ఏమిటో నాకైతే గుర్తులేదు. మన వ్యూవర్స్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇట్లా తన అనాథ అని తెలుసుకున్నటువంటి కృష్ణ గారు ఈ ప్రయత్నాల్లో ఉండగా వీరిద్దరి ప్రేమని అంటే కేఆర్ విజయ కృష్ణ గారి ప్రేమని గెలిపించడానికి కృష్ణరాజు గారు తాను సాయం పొందుతున్నటువంటి డాన్ మన సత్యనారాయణ గారు సాయం కోరుతారు. అయితే ఇక్కడ ఇతను మంచివాడిగా మారిపోతున్నాడనే ఇదితో ఎస్పాస్ జగ్గుని చంపి ఆ నేరాన్ని కృష్ణరాజు గారి మీద వేస్తారు. ఇక అప్పుడు కృష్ణ గారు తన నల్లకోటు దుమ్ము దిలిపి కృష్ణరాజు గారిని జైల్లోంచి బయటికి తీసుకొస్తారు. ఇదే సందర్భంలో గుమ్మడి గారు కూడా తన భార్యని చూసి గుర్తుపట్టి ఈ ముగ్గురు తన బిడ్డలని గుర్తు తెచ్చుకుంటారు. అట్లా చల్లా చెదురైనటువంటి కుటుంబం క్లైమాక్స్ సీన్లో దగ్గర అవుతుంది. ఇది విధి విలాసం అంటూ గుమ్మడి గారు తనదైన శైలిలో డైలాగులు చెప్తుండగా సినిమా పూర్తవుతుంది. సినిమా విషయానికి వస్తే కృష్ణరాజు గారు చాలా చిన్న వయసులోనే కొంత గాంభీర్యం తనదైన మేనరిజమ్స్తో హుందాగా ఆకట్టుకుంటారు. కృష్ణ గారు ఇక ఫ్యాన్స్ని ఉరుతొలగించే క్యారెక్టర్లు చేస్తున్న సమయం కావడంతో అది రవి పాత్రలో అల్లరల్లరిగా చాలా చక్కగా నటిస్తారు. మీకు మొదట్లోనే ఆయన పుట్టినరోజు ఫంక్షన్కి లేటుగా రావడమే కాకుండా ఆ విషయం కవర్ చేయడానికి బంధుమిత్రులందరికీ కూల్ డ్రింక్స్ సప్లై చేస్తూ నానా హడావిడి చేసినప్పుడు మనకి పాత కృష్ణ గారు జ్ఞాపకం వస్తారు. అట్లనే క్లైమాక్స్లో లాయర్గా తన క్యారెక్టర్ని ఆ సూటికి తగినంత హుందాతనానికి చక్కగా అమిరిపోతారు. కేఆర్ విజయ్ గారి స్మైల్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. గీతాంజలి, రామ్మోహన్ మొన్నగు పాత్రధారులంతా కూడా సినిమాకి తగిన పాత్రోచితమైన నటన ప్రదర్శించారు. సంగీతం మన ఘంటసాల గారే దీనికి దర్శకత్వం వహించారు. అట్లానే చక్కని పాటలు ఉన్నాయి. ఇది భలే అబ్బాయిలకి 55 ఏళ్ళు నిండిన సందర్భంగా ఒక చిన్న జ్ఞాపకం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.